అంటే అది 30, 25, 55 ఏళ్ళు అప్పుడు శ్వాస నాకు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలివెలపాలెం గ్రామం, ఈ కలివెలపాలెం గ్రామం పుట్టి ఎన్ని సంవత్సరాలైందో ఎవరికీ తెలియదు. కానీ గ్రామం పుట్టినప్పటి నుంచి ఈ గ్రామంకి వచ్చే దారిలో మొట్టమొదటగా శ్మశానం వస్తుంది. దాదాపు 55 ఏళ్లుగా, అంటే ఈ గ్రామంలో ఊహ తెలిసిన వ్యక్తులు చెప్పే మాట, 55 సంవత్సరాలుగా అయ్యా కలివెలపాలెం గ్రామంలో ఊరికొచ్చే దారిలో ప్రారంభంలో శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానం మీదుగా ఊర్లోకి ఎవరైనా రావాల్సిన పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఆ సమాధులు అవన్నీ కూడా ఆ యొక్క శ్మశానానికి చుట్టూ గోడ నిర్మించినట్లయితే మాకు ఈ సమస్య లేకుండా పోతుంది. 55 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంత ప్రజలు వచ్చినటువంటి అనేక మందిని, నాయకుల్ని, అధికారులను అడుగుతున్నారు. కానీ సమస్య మాత్రం అడుగు ముందుకు పడే పరిస్థితి. గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఓసారి ప్రతిపక్షం, అవకాశం లేదు. రెండోసారి అధికార పక్ష ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు అభివృద్ధికి నిధులు కేటాయించుకున్న అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఓ 3 ఏళ్ల తర్వాత ఈ యొక్క శ్మశానానికి గోడ కోసం నిధులు కేటాయించి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం, ఆ తర్వాత కొన్ని నెలలకే నేను ఆనాటి అధికార పార్టీకి దూరంగా జరగటం, తెలుగుదేశం పార్టీకి రావడం, నా మీద కోపంతో నేను శాంక్షన్ చేయించిన పని ఇది. కానీ ఈ గ్రామానికి అందరికీ మేలు చేసే పని. కానీ ఆ రోజు ఉన్నటువంటి పాలకులు దాన్ని క్యాన్సిల్ చేశారు. కానీ ఒక రకంగా నేను సంతోషంగా భావిస్తున్నా, ఆ దేవుడు కలివెలపాలెం గ్రామంలో ప్రారంభంలో ఉండి శ్మశానం చుట్టూ గోడ నిర్మించి శాశ్వతంగా ఈ గ్రామానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఆ దేవుడు నాకు రాసిపెట్టి ఉన్నాడని చెప్పని నేను భావిస్తున్నాను. మళ్లీ కూడా భగవంతుడి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన అవకాశం కలివెలపాలెం గ్రామానికి, ఈ యొక్క శ్మశానం వాటికి చుట్టూ గోడ నిర్మించి గ్రామానికి మొత్తం మేలు చేసే అవకాశం నాకు కల్పించిన దానికి మీకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు.